భూభారతిపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష. ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశం. అభివృద్ధి అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న శ్రీధరబాబు. హెచ్సీయూ భూములను ఎవరి దగ్గర తనఖా పెట్టారు? రేవంత్ సర్కార్ దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న హరీష్ రావు. సీఎం హోదాలో భూదందా చేస్తున్నారు. రేవంత్ పై ఎమ్మెల్యే వివేకానంద హాట్ కామెంట్స్. దేవనూర్ ఇనుప రాతి గుట్టలపై కడియం కన్నేశారు. శ్రీహరిపై తాటికొండ రాజయ్య తీవ్ర ఆరోపణలు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు. చంద్రశేఖర్ అనే వ్యక్తిపై బంజారాహిల్స్ పిఎస్లో ఫిర్యాదు. మే 15 లోపు సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలి. పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు కీలక సూచనలు. అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాలతో జీవీఎంసీ కార్పొరేటర్ వంశీ భేటీ. జనసేనలో చేరుతున్నట్లు వెల్లడించిన తిప్పల వంశీ. ఆసక్తికరంగా గ్రేటర్ విశాఖ రాజకీయాలు. ఈ నెల 19న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం. తిరుమలలో అపచారం. శ్రీవారి దర్శనానికి చెప్పులతో వచ్చిన కొందరు భక్తులు. తిరుమలలో మరోసారి భద్రత డొల్ల బయటపడింది. టీటీడీ పాలక మండలి రాజీనామా చేయాలన్న భూమన. తిరుమలలో భద్రతా వైఫల్యంపై టీటీడీ చర్యలు. 2 టీటీడీ ఉద్యోగులు, 5 భద్రతా సిబ్బంది సస్పెన్షన్. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో తాగుబోతు వీరంగం. యువతులపై దాడికి యత్నం, దేహశుద్ధి. పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత. ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖుల సంతాపం. తెలుగు రాష్ట్రాల్లో శోభాయమానంగా హనుమాన్ శోభాయాత్ర. భాగ్యనగర్లో భారీగా తరలివచ్చిన భక్తజనం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కీలక పరిణామం. సోనియా, రాహుల్ 661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి నోటీసులు. జమిలీ ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది లేదు. క్లారిటీ ఇచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బిల్లులపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రపతి ముర్ముకు సుప్రీంకోర్టు సూచన. పశ్చిమ బెంగాల్లో మళ్లీ హింస. 110 మంది అరెస్ట్. వక్ఫ్ చట్టాన్ని బెంగాల్లో అమలు చేయబోమన్న బెనర్జీ. దేశంలో ఉగ్రదాడులపై నిఘా వర్గాల హెచ్చరిక. వీఐపీల భద్రత కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు. ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్న మావోయిస్టుల ఏరువేత. బైరాంగఢ్ అడవుల్లో ఎన్కౌంటర్, పలువురు మృతి. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్. భద్రతా బలగాల కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతం. ప్రముఖ కథక్ నృత్యకారిణి కుమిదిని లిఖియా కన్నుమూత. 1967లో అహ్మదాబాద్లో కదంబా సెంటర్ ఫర్ డాన్స్ సంస్థ నెలకొల్పిన లిఖియా. ఈ నెల 30 నుంచి ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర ప్రారంభం. యాత్రకు వెళ్లే భక్తుల కోసం అందుబాటులోకి ఆన్లైన్ సేవలు. పంజాబ్ కింగ్స్ పై ఎస్ఆర్హెచ్ ఘన విజయం. సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ.